హాయ్ అండి. ఈరోజు వీడియోలో పిండి వడియాల రెసిపీ చూపిస్తాను. చాలా సింపుల్‌గా పెట్టుకోవచ్చు. మనకు సమ్మర్ వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా వడియాల హడావిడే కదా! సో, ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా కప్పు బియ్యం పిండితో ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. చాలా క్రిస్పీగా వస్తాయి. పప్పుచారులకు సూపర్‌గా అదిరిపోతాయి అంతే. ఈ రెసిపీ కోసం ముందుగా అడుగు మందంగా ఉన్న ఏదైనా ఒక పాత్ర పెట్టుకోండి. నేనైతే ఇక్కడ కుక్కర్ పెట్టాను. మీరు సిల్వర్దైనా అడుగు మందంగా ఉండేది పెట్టేసుకోండి. ఇందులోకి 1 కప్పు బియ్యం పిండికి 7 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను గ్లాస్తో బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి గ్లాస్తో వేస్తున్నాను. మీరు దేనితో అయినా తీసుకోండి, గిన్నెతో అయినా తీసుకోండి. ఒక గిన్నె తీసుకుంటే 7 కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి. వీటిని బాగా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇవి మరిగేలోపు ఒక గిన్నెలోకి మనం కొలిచి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాసు బియ్యం పిండి వేశాను. ఇందులోకి 2 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యం పిండికి 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకొని ఇవి బాగా ఎక్కడ ఉండలు లేకుండా పల్చగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు ఉండకూడదండి. మనం ఉండలు ఉన్నాయనుకోండి కలిపేటప్పుడు అవి అసలు ఉండల్లాగే ఉండిపోతాయి, కలవవన్నమాట. ఇలా ముందుగానే మనం కలిపేసుకున్నప్పుడు ఉండలు లేకుండా ఇలా నీట్గా కలిపి పెట్టుకోవాలి. చూడండి వాటరు బాగా మరుగుతున్నాయి కదా, ఇలా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. సాల్ట్ అనేది వడియాలలోకి ఎప్పటికైనా కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఎండిపోయినాక కొద్దిగా ఉప్పగా ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి. ఇలా ఉడికేటప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్యం వాటర్ ఉన్నాయి కదా, పల్చగా ఉంటాయి. వాటిని పోసుకుంటూ సింప్లంలో పెట్టి ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. ఇప్పుడు మనకి అడుగు మందంగా ఉన్న పాత్ర అయితే కొంచెం ఈజీగా కలుపుకోవచ్చు. పల్చగా ఉన్న పాత్ర తీసుకున్నాం అనుకోండి అడుగు అంటేస్తుంది ఈజీగా. ఇలా మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్ పాటు కూడా మనం ఎక్కడ ఆపకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ పాటు మనం స్టవ్ దగ్గర కష్టపడితే చాలండి, వడియాలు రెడీ అయిపోతాయి. రోజు ఒక గ్లాస్ వేసుకున్నా మనకి సమ్మర్ అయిపోయేలోపు చాలా ఎక్కువ వడియాలు పెట్టేసుకోవచ్చు. సంవత్సరం పొడవునా నిలువ ఉంటాయి. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెం చిక్కబడుతూ వస్తుంది. ఒక 10 మినిట్స్ పాటు ఇలా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోండి. ఇందులోకి మనకు కావాల్సిన స్పైసెస్ కానీ ఇలా నువ్వులు, వాము ఏవైనా మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకొని కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ నువ్వులు, వాము వేసి కలుపుతున్నాను. మీరు కావాలంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ, పచ్చిమిర్చి పేస్ట్ కానీ, లేదా జీలకర్ర కానీ ఏవైనా వేసుకోవచ్చు. ఇలా దింపినాక మాత్రమే వేసుకోండి. ఇలా వేసుకొని బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా గిన్నెలోకి వేసుకుంటూ మనం వడియాలు పెట్టుకోవాలి. ఇలా వేసేసుకున్నాక మిగతా పిండిని క్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి, ఆరిపోకుండా ఉంటుంది. మీరు కవర్ మీద వేసేటట్టయితే పూర్తిగా చల్లారిపోయినాక వేయాలండి, అప్పటికే ఇది గట్టిపడిపోతుంది పిండి. సో క్లాత్ మీద వేసుకోవడానికి ట్రై చేయండి ఇలాంటి వడియాలు. అది కూడా కలర్ పోనటువంటి క్లాత్ చూస్ చేసుకోండి, ఎందుకంటే కలర్ పోయేటైతే మనకి వడియాలకి కలరు అంటుకొని వచ్చేస్తుంది. కాబట్టి వైట్ క్లాత్ ఉంటే ఇంకా మంచిది. ఇలా క్లాత్ని అయితే వాటర్లో తడిపేసుకొని బాగా పిండేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఆరేసుకొని వాటర్ తేమ లేకుండా ఇలా ఇంట్లో పెట్టేసుకుంటే మనకి 2 రోజులకి చూడండి ఇలా అయిపోతాయి. ఒక రోజుకైతే సుమారుగా బాగా ఎండిపోతాయి. మీకు ఎండొచ్చేటట్టయితే బాల్కనీలో అట్లా పెట్టుకున్నారనుకోండి ఒక 2 గంటలు బాగా ఎండిపోతాయి. నేనైతే ఇంట్లోనే పెట్టాను కాబట్టి నైటు ఇలా క్లాత్ని అంతా మర్చేసి మళ్ళీ పొద్దున ఓపెన్ చేసేసి ఇలా ఆరబెట్టాను. మధ్యాహ్నం కల్లా ఇలా ఎండిపోయాయి మరుసటి రోజుకి. మనం వడియాలు తీయాలనుకున్నప్పుడు ఇలా క్లాత్ని వెనక్కి తిప్పేసి జస్ట్ వాటర్ని అలా స్ప్రింకిల్ చేసేస్తే చూడండి ఈజీగా వచ్చేస్తున్నాయి వడియాలు. ఇలా అన్నింటినీ తీసేసుకున్నాక మధ్యాహ్నం ఎండలో 1 గంట బాగా మంచి ఎండలో పెట్టామనుకోండి మనకి గలగల్లాడుతూ ఎండిపోతాయి. ఇవి మనకి సంవత్సరం పొడవునా నిలువ ఉంటాయండి, అసలు పాడవవు. ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో.
ఎంతైనా మనం ఎంత డబ్బులు పెట్టి కొన్నా కూడా బయట ఉండేటియి మనం వేసుకున్నంత టేస్టీగా రావండి. ఆ సాటిస్ఫై కూడా మనకు ఉండదు. ఇంట్లో వేసుకుంటేనే మన చేతులతో చాలా రుచిగా ఉంటాయి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.